మాఘమాసంలో బహుళ పక్షాన వచ్చిన ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. 2026 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన వచ్చిన ఏకాదశి శుక్రవారం విజయ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశికి విజయ ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చిందంటే, శ్రీరామచంద్రమూర్తి సేతు నిర్మాణించి ఆ సేతు మీద లంకా నగరం చేరి రావణాసుడి మీద యుద్ధం చేసి విజయం సాధించడానికి అవసరం ఆ సేతు ప్రారంభించిన రోజు కాబట్టి ఇదే విజయ ఏకాదశి. యుద్ధం గెలిచి విజయం సాధించాడు శ్రీరామచంద్రుడు కాబట్టి ఇది విజయ ఏకాదశి అని పేరు వచ్చింది. ఎవరికైనా విజయం పొందాలంటే విజయ ఏకాదశి రోజు కొంచెం ప్రత్యేకమైన విధి విధానంతో పూజ చేయాలి. విజయ ఏకాదశిలో పూజ ఎలాగ చేయాలంటే ఇది స్కాంద పురాణంలో చెప్పారు. ఇది స్కాందం పురాణం ఏం చెప్తుందంటే, ఆ రోజు మట్టి కుండ పెట్టుకోవాలి. మట్టి కుండలో వాటర్ పోసి మామిడి కొమ్మలు పెట్టి లక్ష్మీనారాయణ స్వామి ఫోటో ముందు ఈ కుండని పెట్టాలి. ఆ కుండ పక్కన కొబ్బరి నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా కొబ్బరి నూనె దీపం పెట్టి ఈ నారాయణాయ నమః అని మంత్రం జపించుకోవడం వల్ల, ఈ మంత్రం 21 సారి జపించడం వల్ల మంచి జరుగుతుందండి. మళ్ళీ ఇది ప్రసాదం ప్రసాదం అని నైవేద్యం చేసి పుష్పాలతో అర్చించండి. ఈ పూజ అయిపోయిన తర్వాత 14వ తారీఖు ఈ కుండను లక్ష్మీనారాయణ ఫోటోని అయినా ఎవరికైనా పూజారులకంటే పంతులకి దానం ఇవ్వచ్చు. ఇచ్చి మనం ప్రణామం చేసుకోవాలి. ఇదేనండి విజయలక్ష్మి స్పెషల్ అనమాట. అంటే విజయలక్ష్మి పూజా విధానం. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. విజయలక్ష్మి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.